హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లికాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. ఇక్కడైతే స్వాములు వెళ్ళిన జర్నీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో స్వాములు అయితే కామెడీ చేస్తున్నారు. ఈ స్వామి ఎక్కడైనా మిస్ అయింటే మాకు చెప్పండి అనేసి. ఇక్కడైతే స్నానాలు అయితే చేస్తున్నారు. భవానీ అమ్మ టెంపుల్కి అయితే వచ్చినారు తమిళనాడులో. అక్కడ లొకేషన్లు మొత్తం మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. స్వాములు అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే, భవానీ అమ్మ టెంపుల్ దగ్గర అయితే స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. సో అది కూడా చూసేద్దాం. ఇంకా టెంపుల్లో మామూలుగా ఎక్కడైనా మీకు తెలిసిందే, టెంపుల్ లోపలైతే వీడియో అన్నది అలా ఉండదు. సో టెంపుల్ బయట అయితే మనం బ్యాక్గ్రౌండ్ కానీ టెంపుల్ బయట మొత్తం చూసుకోవచ్చు. సో అమ్మవారి టెంపుల్ పైన గోపురం అన్నమాట. చాలా బాగుంది. సో మనం కూడా ఒకసారి ఇలా వెళ్ళి చూస్తే చాలా చాలా బాగుంటుంది. సో అమ్మవారి టెంపుల్ ఎదురుగా అయితే ఇలా ఉంటుందండి. స్వాములు అయితే ఇంక షాపింగ్ చేస్తున్నారు, మొత్తం అంతా చూస్తున్నారు. చాలా బాగుంది. అందుకోసం అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే తీశారు. సో నాకు కూడా బాగా నచ్చింది. చూసారు కదా, రౌండ్లు అయితే కొడుతున్నారు అమ్మవారి దర్శనం తర్వాత. ఇక పైన కింద మొత్తం నీట్గా చూస్తున్నారు, చూపిస్తూ. ఇక్కడైతే గురుస్వాములు గుర్తుపట్టారా? మన ఇంటికి పూజకు వచ్చిన గురుస్వాములు, ఆ స్వాములు కూడా వెళ్ళారంట. వాళ్ళు సపరేట్గా వెళ్ళారు, అక్కడైతే కలిశారు స్వాముల్ని. హర్షకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తిండిగోలే, ఫస్ట్ చపాతీలు తిందామంటండి. ఇక్కడికైతే ఇడ్లీ తినడానికి అయితే వచ్చినారండి. తమిళనాడు హోటల్ చూడండి ఎట్లా ఉందో, బాగుంది. హోటల్ అయితే బాగుంది. ఒక ఇడ్లీ వచ్చేసి 20 రూపీస్ అంట. సో 2 ఇడ్లీలు 40. వాళ్ళకి ఎవరికి కడుపు నిండలేదంట. సో ఎక్కువ రేట్ అనేసి మనిషికి 2 తిని సైలెంట్గా వచ్చారంట. హోటల్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, పెద్ద రెస్టారెంట్ లాగా. సో ఇక్కడైతే గురువారం అంట. సో కృష్ణ టెంపుల్కి అయితే వచ్చినారండి. అక్కడ కూడా స్నానాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు చాలా కష్టమైంది, ఎందుకంటే ప్లేసెస్ నాకు తెలియదు కాబట్టి. ఇక్కడైతే ఇంకా వాళ్ళని అడిగి నేను వాయిస్ ఇచ్చే లోపల వీడియోగా చాలా టైం పట్టేసింది నాకు. ఇక్కడ చూసారు కదా, స్వామివారి దర్శనానికి పోవడానికి ఎంత క్యూలు పెట్టారో, చాలా క్యూ అండి. సో స్వామివారి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ సైడ్ మొత్తం షాపింగ్లు చేయడం కానీ ఇక్కడ తిరగడానికి చాలా బాగుంది. సో వీళ్ళైతే ఇంకా సండే వెళ్ళారండి. సండే నుంచి వీళ్ళు వాపస్ రావడానికి, అండ్ గురువారం అయితే వాపస్ వచ్చినారు. 4 రోజులు పట్టిందండి. బాగా తిరిగి వచ్చారు. ఒకసారే కదా, మళ్ళీ మనం వెళ్ళలేము అనేసి. ఇక్కడైతే కొబ్బరి నూనె చూడండి, ఇది వచ్చేసి 250 అంట అండి 1 లీటరు. కేరళలో మనకి కొబ్బరి నూనె అన్నది ఆల్మోస్ట్ అన్ని కుకింగ్ కూడా వాడతారు కాబట్టి. మా స్వామి అయితే నాకు కాల్ చేసి అడిగారు కేరళలో కొబ్బరి నూనె తీసుకురావాలా అనేసి. నేను తీసుకురామని చెప్పినాను. ఒక బాటిల్ అయితే తీసుకొచ్చినారండి. సో చూడాలి ఎలా ఉంటుందో తలకు పెట్టుకొని. సో ఇక్కడైతే స్వాములు ఎరిమేలకు దగ్గరలో 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నారంట. అప్పుడైతే బోల్ట్ నెట్ కట్ అయిపోయి కార్ అయితే రిపేర్ వచ్చేసిందండి. సో అక్కడి నుంచి డ్రైవర్ కొంచెం ముందే చూసుకొని బోల్ట్ నెట్ అయితే తీసుకెళ్లారంటండి. సో అది మళ్ళీ వాళ్ళు రెడీ చేసుకోవడానికి 1 అవర్ పైన అయితే పట్టింది. సో ఆ 1 అవర్లో అయితే ఇక్కడ పైనాపిల్ తోట ఉంది అంటే పక్కనే. సో తోట అంతా తీశారు. ఒకసారి మనం తోట వీడియో అయితే కూడా చూసేద్దాం. ఇంకా స్వాములు, డ్రైవర్ బ్రదర్ ఇంకా అందరూ వచ్చేసి ఇంకా హెల్ప్ చేసి రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ పక్కనే రబ్బర్ మాటలు ఉన్నాయండి. ఎరేజర్ రెడీ అవుతాయి కదా, సో రబ్బర్ మాటలు ఇవంతా. సో చాలా బాగుంటాయి, మంచి లొకేషన్లు. సో ఇంకా లేట్ ఎందుకు, ఇక్కడ కార్ అయితే రెడీ అయ్యే లోపల అయితే మనము పైనాపిల్ తోట కూడా చూసేద్దాం. ఇక్కడ చాలా కష్టపడుతున్నారు స్వాములు. ఆ లోపల అయితే మనం పైనాపిల్ తోట కూడా అయితే చూసేద్దాం. సో తోట చూసారు కదా ఎంత బాగుందో. కాయ చూడండి, మనం ఇంట్లో ఒక మొక్క ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక్కడ తోట మొత్తం చూస్తే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది నాకైతే. సో పైనాపిల్ తోట. నేను కాయలు చూపించలేదని స్టార్టింగ్ నుంచి అడిగాను, కాయలు కూడా చూపించారండి, చాలా బాగున్నాయి. సో మీరు కూడా చూడండి. సో నేనైతే వీళ్ళని అడిగాను, మీరు ఒక కాయ కోసుకొని తీసుకొచ్చుకోవచ్చు కదా, తినచ్చు కదా కార్లో అందరూ కలిపి అనేసి అడిగాను. అవి మొత్తం నేతగా ఉన్నాయి, అవి తినడానికి అవో పులుపు ఉంటాయి అని చెప్పారు. This is pineapple. What apple? Pineapple. This is pineapple. What is this area? What area? Erimali area. Erimali inga 3 kilometers ఉంది సమయ. Erimali. ఇంగా 3 pineapple తోట. దీనికి
వా స్వామి పోయింగా కీలో పోయింగా వా కూర్చుకోండి ముళ్ళు కదా స్వామి ముసలోడు అయిపోయినాడు పైనాపిల్ పీకేకపోతా ఉన్నాడు దొరకట్లేదు. తోటలో బాగా ఎంజాయ్ చేసేసి ఇంకా స్పాములు అయితే వెళ్తున్నారు కార్ దగ్గరికి. కార్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్లుంది. తోట అయితే చాలా బాగుంది. సో మనం ఏంటంటే అయ్యప్ప టెంపుల్కి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి కనీసం ఇలాంటి తోటలు చూడడానికి మంచి మంచి లొకేషన్లు చూడడానికి అయితే వెళ్ళాలి. పనసకాయలు. సో కేరళ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఎరిమేలికి అయితే వచ్చేసినారండి. స్వాములు చూసారా నడకలోనే డ్యాన్స్ కనపడుతుంది. ఇంకా అక్కడ డ్యాన్స్లు ఏ మాత్రం వేస్తారో చూడాలి. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరు కలర్స్ వేసుకొని మంచిగా డ్యాన్స్లు వేస్తారు. చూద్దాం. రియల్ వాయిస్ అయితే చూసేయండి. సో స్వాములు అయితే ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్ అండి. ఇసిరి కొడతారండి, మామూలు కొట్టడం కాదు. సో ఇక్కడ డాన్స్లు వేసుకుంటూ టెంకాయలు కొట్టుకొని వెళ్తారు. ఇక్కడ ఏదో కలర్ వాటరు, వేడి నీళ్ళు, ఆయుర్వేది వాటర్ అంటండి. సో అవైతే ఇస్తున్నారు కాగబెట్టి మరి స్వాములకి ఎనర్జీ అంటే బాగా ఎగరాలనేసి. ఇంకా నాకైతే తెలీదు. సో వాళ్ళు చెప్తుంది నేను విన్నాను. నాకు నవ్వు వచ్చింది వీళ్ళు చెప్పే మాటలకి. ఇక్కడైతే స్వామివారి చదువుకున్న ప్లేస్ అంట అండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా డాన్స్ అయితే చూసేసేయండి. ఓకే బాయ్.